ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకి సంవత్సరం 30,000 రూపాయలు. త్రిశక్తి బస్సు వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులు రూపాయలు ఆదుకోవాలి. ఆటో కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి. ఆటో కార్మికుల కుటుంబాలను 30,000 రూపాయలు. ఆటో కార్మికులకు సంవత్సరం 30,000 రూపాయలు. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినట్టు కూడా 15 నెలల క్రితమే ఈ యొక్క ఆటో వాళ్ళకి గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి 10,000 కాకుండా 15,000 ఇస్తామని హామీ చేసి ఈ యొక్క ఆగస్టు 15కు ముందుగానే ఇది ప్రకటిస్తామని ఆటో కార్మికులపై ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చెప్పి ఈ రోజు మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ఆటో కార్మికులను నడి రోడ్డుపై నట్టేట ముంచినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క ఆటో కార్మికులకు న్యాయం చేయాలని మరీ కోరుకుంటున్నాము. అలా కాని ఎడల మా యొక్క ఈ యొక్క నిరసనలు, ధర్నాలు ఇవన్నీ కూడా చివరి వరకు మా యొక్క సమస్యలు సాధించే వరకు పోరాడటం పదే అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. పేరు జి దుర్గా ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సిఐటియు అధ్యక్షుడిని. ఈరోజు ఏపీ ఆటో ట్రాలీ మ్యాజిక్ జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేసి అలాగే 19వ తారీఖు కూడా చెల్లు విజయవాడ పిలుపడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఆగస్టు 15 నుంచి శ్రీశక్తి బస్సు అనేది తీసుకొచ్చారు. దాని మూలంగా వేలాది మంది, లక్షలాది మంది ఆటో కార్మికులు ఈరోజు రోడ్డును పడే పరిస్థితి. మరి దానికంటే ముందు కూటమి ప్రభుత్వం ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. హామీని ఇప్పటికీ అమలు చేయలేదు. మరి ఆటో కార్మికులు ఉపాధి కోల్పోవడం కారణంగా ప్రతి ఆటో కార్మికుడికి సంవత్సరానికి 30,000 రూపాయలు ఇమ్మని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఆటోలు ఫిట్నెస్ బాగుందా, బ్రేక్ బాగుందా లేదా అనేది చూడడం కోసం, చెక్ చేయడం కోసం ఏసీటీ అనే సంస్థలు తీసుకొచ్చి, ఏజెన్సీలు తీసుకొచ్చి ఈరోజు ఆటో కార్మికుల పెనుభారం పడేలా విధంగా ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఉపసంహరించుకోమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఆటో కార్మికులు ఈ రోజు డిగ్రీలు చదివి ఉపాధి లేకుండా తన సొంత స్వయం కృషితో బయట అప్పులు తెచ్చి ఆటోలు కొనుక్కి జీవనాధారం జరుపుతా ఉంటే ఈ శ్రీశక్తి వల్ల ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వాన్ని ఆటో కార్మికుల కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వమే ఉందని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. శ్రీనివాసరావు, ఇది స్టేట్ యూనియన్ నియోజక జిల్లా అధ్యక్షుడిని. అలాగే మన ముమ్మడివరం శివసాయి దుర్గ ఆటో యూనియన్ గౌరవ చేస్తున్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 నెలలు అయినది. అంతకు ముందు జగన్ గారి ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి ఫిట్నెస్ అయ్యి కట్టుకోవడం గురించి 10,000 రూపాయలు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం రాకముందు 15,000 రూపాయలు ఇస్తారని నమ్మించి అందరి చేత ఓట్లు వేయించుకుని ఈ రోజు శ్రీశక్తి పథకాన్ని పెట్టి మా ఆటో కడుపులు కొట్టి మా పిల్లల బతుకులు నాశనం చేసి వేళ 10th క్లాస్ డిగ్రీలు చదువుకుని పిల్లలకి చదివించడానికి ఫైనాన్స్ కట్టుకోవడానికి ఇబ్బంది అయ్యి, పిల్లలు చదివించుకోవాలన్న ఇబ్బంది అయ్యి ఈ కూటమి ప్రభుత్వం చేసిన బాధకి ఇవాళ ప్రాణాలైనా అర్పించి మా పోరాటం 19 విజయవాడ కార్యక్రమం కూడా దిగ్విజయం చేసి ఆ తర్వాత ఏ కార్యక్రమం పైనుంచి సెంటర్ నుంచి ఏదైతే వచ్చిందో దానికి నిరసనగా మేము కట్టుబడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.